ప్రకృతిని చూస్తున్నారు కదా. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో చూస్తే ఉంటాం, కానీ పిల్లలకు ప్లే గ్రౌండ్ కానీ అలా ప్రార్థన చేయడం కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇరుకుగా ఉంటాయి. కానీ ఈ స్కూల్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇంత విశాలమైన గ్రౌండ్, ఇక ఇక్కడ ఈ స్కూల్లో ప్రార్థన చేసుకోవడానికి అలాగే ఆటలు ఆడుకోవడానికి చక్కటి ఎక్విప్మెంట్స్తో అన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయి. అందుకే మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఈ స్కూల్లో జాయిన్ చేసి వారిని ఆధ్యాత్మిక రూపంలో మంచి ర్యాంకుతో మీరు చూడొచ్చు. స్కూల్ అనగానే ఫస్ట్ క్లాస్ గుర్తుకొస్తుంది. అంటే 1 నుంచి 10వ తరగతి వరకు ఇలా టేబుల్స్ వేసుకొని ఇలా బెంచ్లు వేసుకొని చుట్టుపక్కల ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో టైం అలా గడిచిపోతూ ఉంటుంది. వేసవి సెలవులు అయిపోగానే ప్రతి ఒక్క పిల్లలకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ స్కూల్లో జాయిన్ అవుతే బాగుంటుంది, ఏ కాలేజ్లో జాయిన్ అవుతే బాగుంటుంది, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బాగుంటుంది, తమ విద్యను ఎలా పూర్తి చేయాలి, తమకు ఎలాంటి ఫ్యాకల్టీతో అనుబంధాలు పెంచుకోవాలి, ఏ కోర్సును తీసుకుంటే ఎలా ముందుకెళ్తారు అనే దాని మీద ఇలా చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి ప్రతి విద్యార్థికి. కానీ ఇక్కడ మాత్రం మీ డౌట్స్కి ఒక క్లారిఫికేషన్ దొరుకుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడుండే ఈ అట్మాస్ఫియర్, ఇక్కడుండే ఈ కాలేజ్ అండ్ స్కూల్కి అంత ప్రాముఖ్యత ఉంది. ఫోన్లకు దూరంగా ఉంచుతారు. ఫోన్లలో ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇలా చూపించుకుంటూ చెప్తారు. అందుకేనేమో ప్రతి పిల్లవాడు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఫోన్లకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఒకప్పుడు పెద్ద బాల శిక్ష చదివితే సర్వం చదివినట్టు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు మాత్రం చిన్న ఎల్కేజీ నుంచి యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత డెవలప్ అయింది. మారుతున్న కాలానికి అనుకూలంగా కూడా టెక్నాలజీ అంత వేగంగా ప్రయాణిస్తుంది. అందులో భాగంగా కంప్యూటర్. ఈ కంప్యూటర్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఈ జనరేషన్ పీపుల్స్, ఇప్పుడున్న ఈ జనరేషన్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు వినియోగించుకుంటూ ఉంటారు. అందుకేనేమో ఈ ల్యాబ్ ఈ లైబ్రరీ అన్నారు. అంటే ఇక్కడ స్టోరీస్ కానీ ఇంకా ఏదైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు, ఆన్ స్క్రీన్లో కూడా చూసుకోవచ్చు అని ఇక్కడ అధ్యాపకులు చెప్తున్నారు. డాక్టర్ అవ్వాలనే కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ డాక్టర్ వెనక ఎంత కష్టం ఉంటుందో మనం ఎన్నో విధాలుగా చూస్తూనే ఉంటాం. పునాది సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద అపార్ట్మెంట్ కట్టినా వేస్టే అని చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి పునాదికి నమ్మకమే ఈ హై స్కూల్. సైన్స్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది. అంటే ఏది ఎప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏది ఎప్పుడు ఎలా అవగాహనలోకి తీసుకురావాలి అనే దాని మీద కూడా కంప్లీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే అధ్యాపకులు ఉంటారు. చూస్తూనే ఉన్నాం కంప్యూటర్స్. సో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరం. ఇప్పుడున్న ఈ జనరేషన్లో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంత నేర్చుకుంటే అంత ఈజీగా సాధించవచ్చు, ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకోవచ్చు అనే దానికి కూడా ఇది ఒక నిదర్శనం. క్రీడల్లో నైపుణ్యం సాధించాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ క్రీడలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ స్కూల్ ఏజ్లో నుంచి కాలేజ్ స్థాయికి కూడా ఎన్నో విద్యార్థులను తయారు చేసిన ఒక శక్తివంతులుగా తయారు చేసే స్పోర్ట్స్ అకాడమీ కూడా ఇక్కడ ఉంది. ఆ స్పోర్ట్స్కి సంబంధించినది ఇవన్నీ ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అంటే కొంతమందికి మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఇలా క్రీడలకు సంబంధించిన ప్రతిదీ ఒక్కొక్క దాంట్లో ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. అలాంటి వారికి కూడా చైతన్యపరిచే ఇక్కడ ఆధ్యాత్మికమైన ఫ్యాకల్టీ కూడా మీకోసం ఉంది. ఓకే, మరి ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి స్కూల్స్ కరెస్పాండెంట్ ఇందిరా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఎలా ఉన్నారు? మేడం బాగున్నానండి. నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే మేము చదువుకున్న టీచర్స్ లాగానే మీరు ఉన్నారు. ఎంతో మందికి విద్యార్థులకు విద్యను బోధించి వారు ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు. ఇవన్నీ విన్నాము. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ స్కూల్? ఇంత పెద్ద వాతావరణంలో ఈ స్కూల్ నిర్మించడము, అలాగే గ్రీనరీ అండ్ ప్రతి ఒక్కటి కూడా అడ్వాన్స్గా ఉన్న ఈ జనరేషన్కి తగ్గట్టు ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కానీ, కంప్యూటర్ కానీ, లైబ్రరీస్ కానీ ఇలా చైల్డ్హుడ్ నుంచి హై స్కూల్ వరకు మొత్తం ఏది కావాలో అన్ని సెటప్ డిజైన్ చేసి పెట్టారు. అసలు ఎలా పాసిబుల్ మేడం ఇది? ఒకప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఒక మంచి స్కూలు పిల్లలకు అని, అంటే అన్ని ఫెసిలిటీస్తోని పిల్లలకు మంచి విద్యను అందించాలా అని నేను మా వారు ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా కష్టపడుతూ వచ్చాను. దగ్గర ఇప్పటికి ఒక 40 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో మాకు ఎక్స్పీరియన్స్. 40 ఇయర్స్. ఈ స్కూల్ స్టార్ట్ చేసి దగ్గర 15-20 ఏళ్ళు అవుతుంది. ఓకే. సో దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వస్తున్నాము. కాలానికి అనుగుణంగా కంప్యూటర్సే కానీ, ఏఐ ఎడ్యుకేషనే కానీ
తక్కినవన్నీ పిల్లలకి ఏది కావాలో అప్పటికప్పుడు దాన్ని మేము మళ్ళీ అందజేయటానికి ట్రై చేస్తున్నాను. ఓకే. మేడం ఇప్పుడు ఇంత పెద్ద స్కూల్‌ని నిర్మించడం అంటే మామూలు విషయం గాదు. ఎందుకంటే మీకు ఆల్‌మోస్ట్ ఒక కిడ్ మీద కూడా అంత పెద్దగా ఇన్‌కమ్ గూడా ఉండదు. అయినా కూడా ఇంత పెద్ద వాతావరణంలో ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మీ చేతి నుంచి గూడా పెట్టిన సందర్భం గూడా ఉన్నాయని విన్నాము. అది నిజమే అంటారా? చాలా నిజమండి. మాకు వ్యవసాయం ఉండింది. ఓకే. మేము ఊర్లో నుంచే వచ్చాము. హ్మ్. ఇంకా వ్యవసాయం చేయలేని పరిస్థితిలో మేము అదంతా అమ్మేసి హ్మ్. ఇక్కడ ఈ భూమి కొనుక్కొని హ్మ్. ఇందులో ఎస్టాబ్లిష్ చేశాం స్కూల్. ఓకే. మా వారికి ఏంటంటే విద్య అనేది అందరికీ రావాలా, అవును. అందరికీ ఉండాలా, అందరికి అందచేయాలా, హ్మ్. వాళ్ళని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎక్కడో ఉండాలా, ఏదో మంచి ఉద్యోగంలో దాంట్లో సెటిల్ అయ్యి ఉండాలా. వాళ్ళు మళ్ళీ కూడా ఫ్యూచర్లో వచ్చి మేము ఇదైనాము ఇది చేసాము అనేసి మళ్ళీ వాళ్ళు వచ్చి సంతోషంగా మనతోని కలవాలా హ్మ్. అన్న అభిప్రాయం ఎప్పుడు ఉండేది. హ్మ్. దాని అది ఇదిగా పెట్టుకొని మేము ముందరికి వెళ్తూనే వస్తున్నాము. హ్మ్. సో దీనికి అన్నిటికీ మా పిల్లలతో సహా అందరు సహాయ సహకారాలు అందరూ అందిస్తారు. ఒక కరెస్పాండెంట్‌గా మీరు అత్యున్నత బాధ్యతను చేపట్టారు. ఎందుకంటే సార్ గారు ఆఫ్టర్ కాలం అనంతరం గూడా మీరు ఈ బాధ్యతను స్వీకరించారు. ఈ బాధ్యతకు సరియైన న్యాయం కూడా చేస్తూ నిత్యం పిల్లలకు విద్యా బుద్ధులు బోధిస్తూ ఇవన్నీ చేస్తున్నారు. బాధ అనిపిస్తదా మేడం ఎప్పుడన్నా ఇట్లా? చాలా బాధ అనిపిస్తుంది. అయినా కానీ ఈ పిల్లలు మధ్యలోకి వచ్చినప్పుడు అవన్నీ నేను మర్చిపోతాను. హ్మ్. ఇంకా ఆయనది ఏమైతే ఉండిందో, ఏం చెయ్యాలని ఆయన అనుకున్నారో అది సాధించాలి. హ్మ్. అది పిల్లల్లో కనపడాలి మనకి. ఓకే. కనపడి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తే అది చాలా సంతోషం ఇప్పుడు అనిపిస్తుంది. చాలా స్కూల్స్ ఉన్నాయి మేడం. ఇటు చుట్టుపక్కల గూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. రీసెంట్‌గా గూడా స్టార్ట్ చేసిన కొన్ని స్కూల్స్ ఉన్నాయి. కానీ ఆ స్కూల్ కన్నా తరహాలో ఈ స్కూల్ ఇంకా మంచిగుంటది. ఈ స్కూల్ ఇంకా మంచి ఒక నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఏంటి అనంటే ఈ స్కూల్ అని చెప్పేసి కూడా ప్రజల్లో వినిపిస్తున్న ఒక వార్త. అంతటి ఆ నమ్మకాన్ని పెంచడానికి గల కారణాలేంటి మేడం? అంటే నేను టీచర్ల విషయంలోనైనా ఓకే. దేంట్లో అయినా కానీ నేను కాంప్రమైజ్ కాను. స్ట్రిక్ట్‌గా ఉంటారు. స్ట్రిక్ట్‌గా ఉంటాను. అందరు కంపల్సరీగా అందరు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉండాలా. హ్మ్. లేదంటే వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళని సరిగ్గా బోధనా పద్ధతి సరిగ్గా అవలంబిస్తున్నారా లేదా, అందరు టీచర్స్కి హెల్ప్ దొరుకుతుందా లేదా, వాళ్ళందరి పిల్లల్ని కరెక్ట్గా టీచర్స్. బోధిస్తున్నారా లేదా హ్మ్. అనేది, పిల్లలందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారా లేదా, హ్మ్. ఏమైనా అవకతవకలు ఉంటే మళ్ళీ పేరెంట్స్ మీటింగ్లో దాంట్లో పెట్టి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కొని మళ్ళీ వాటిని సెట్ రైట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి స్కూల్లో ఇంత పెద్ద అట్మాస్ఫియర్ అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాం. మెయిన్ ఇక్కడ ఏంటంటే గ్రీనరీని సెలెక్ట్ చేసుకొని అలాగే ఎంట్రన్స్‌లో రావడమే సరస్వతి మాతను ప్రతిష్ఠించుకొని ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటదో ఆల్మోస్ట్ అలాగే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. నేను ఇక్కడ ఉన్న ఈ 1 పిల్లలు అవర్‌లో. వచ్చినా గానీ అదే ఫీల్ కావాలి. ఇది ఓకే. మా ఇల్లు, ఆ! అక్కడ ఇల్లు, మళ్ళీ ఇది కూడా ఇది ఇల్లే. ఇల్లు. హ్మ్. ఇంకా చాలా మంది పిల్లలు అసలు ఇక్కడి నుంచి వెళ్ళను అని హ్మ్. ఏడుస్తుంటారు ఆ! పేరెంట్స్ తో. ఆ! ఇక్కడే ఉంటాము, ఇక్కడనే ఆడుకుంటాము అనేసి. ఓకే. అలా కూడా స్కూల్ జరుగుతుంది. లైఫ్ అయిపోగానే ఆటోమేటిక్‌గా కాలేజ్ లైఫ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు కాలేజ్ కూడా ఇక్కడ ఉంది అని తెలిసింది మేడం. నిజమేనా? ఇక్కడ ఇది బిఎడ్ కాలేజ్. బీఎడ్ కాలేజ్. ఓకే. అంటే చిన్న పిల్లలది జూనియర్ కాలేజ్ అట్లా ఏం లేదు. లేదు. హ్మ్. మేము కూడా ఇన్ ఫ్యూచర్ ఓకే. అవసరమైతే 11, 12 క్లాసులు కూడా పెడదామని, 11th అండ్ 12th క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే. ఫర్దర్‌గా ఈ స్కూల్ గురించి ఇంకేం చెప్తారు? అందరి అభిప్రాయాలు తీసుకొని ఇంకా ఏమన్నా మనం చేయాల్సి వస్తే అది కూడా చేసి పిల్లల్ని ఒక మంచి దారిలో పెట్టాలని ప్రయత్నిస్తాం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు గదా! విద్యనే అందించడం తన లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందిరా గారు. అంటే ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో తనకొక శక్తిగా పని చేస్తాను. ప్రతి ఒక్క విద్యార్థి గూడా ఒక మంచి హోదాలో ఉండాలి అని జెప్పేసి కూడా మేడం గారు ఆకాంక్ష పడుతున్నారు, కోరుకుంటున్నారు. అలాంటి విద్యను అందించడానికి ఈ స్కూల్ ఎప్పుడు మీ ముందుకు ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయొచ్చు. అలాగే స్కూల్ ఇక్కడ గుండ్లపోచంపల్లి దగ్గర మేడ్చల్ డిస్ట్రిక్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు అని చెప్పడానికి ఈ స్కూలే నిదర్శనం. రైట్, ఇక సెయింట్ అగ్నెస్ హై స్కూల్ అలాగే గుండ్లపోచంపల్లి మేడ్చల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఈ కాలేజ్ వాతావరణం, ఈ కాలేజ్ అట్మాస్ఫియర్, ఈ కాలేజ్ ఫ్యాకల్టీ అండ్ ఈ కాలేజ్ గురించి మనతో పాటు
చెప్పడానికి ప్రిన్సిపల్ అయినటువంటి స్వాతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే, నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? యా ఫైన్ అండి. ఓకే, చూస్తూ ఉన్నాం మేడం, అసలు ఇంతటి చక్కటి వాతావరణము, ఇంతటి ఆహ్లాదకరమైన ప్లేస్, నిజంగా ఒక అమ్మ ఒడిలో హాయిగా ప్రశాంతంగా ఆ సరస్వతి దేవి ఇక్కడ ఉండి చదువు చెప్పే విధంగా కూడా అధ్యాపకులు కానీ అది కానీ ఇక్కడ అందరూ బోధిస్తూ ఉంటారని తెలుసుకున్నాము. అసలు ఎలా ఈ స్కూల్? థ్యాంక్ యూ అండి. సో మా సెంట్ ఆగ్నెస్ హై స్కూల్ గుండ్లపోచంపల్లి అండి, సిబిఎస్ఈ ఫ్యాకల్టీతో కూడిపడిందండి. అండ్ మా దాంట్లో అంటే లైక్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ లెర్నింగ్, ఈ లైబ్రరీ, అండ్ మేము కొత్తగా రీసెంట్గా అండ్ ఏఐ మోడ్లో కూడా మేము టీచ్ చేస్తున్నామండి. అండ్ ఫర్దర్గా మేము రోబోటిక్గా కూడా టీచ్ చేయాలని అనుకుంటున్నాము. సో రోబోటిక్ లెర్నింగ్, సో ఇంకా ఆల్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ విత్ నామినల్ ఫీ స్ట్రక్చర్, అండ్ టీచర్స్ ఆర్ కంప్లీట్లీ బిఎడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్. సో పిల్లలకి అంటే అన్ని విధాల సెట్ అయ్యేలాగా ఉంటుందండి. లిటరల్లీ క్లాస్ రూమ్స్ కానీ, ఇటు కిడ్స్ కి సంబంధించిన కొన్ని డాల్స్ కానీ ఇవన్నీ కూడా అడ్వాన్స్ గా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇట్స్ వెరీ వెల్ అండ్ గుడ్ అని విన్నాము. అంటే ఎంత మంది ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ? ఆల్మోస్ట్ మాకు అన్ని సబ్జెక్ట్స్ కి ఉన్నారండి, లైక్ 25 to 30 వరకు విత్ యాక్టివిటీస్ బేస్డ్ గా. సో మాకు ఫ్యాకల్టీస్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రెసెంట్ అంటే అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయాయి. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026 and 27 అండి. సో ప్రెజెంట్లీ అంటే సిబిఎస్ఈ సిలబస్ కూడా యాడ్ అయ్యింది అని విన్నాము. సిబిఎస్ఈ, ఇట్స్ కంప్లీట్లీ సిబిఎస్ఈ అండి. ఎప్పుడు వచ్చింది అప్రూవల్? ఆల్మోస్ట్ ఇట్స్ 1999 లో వచ్చిందండి. నైస్. ఓకే, సో 10th ఫస్ట్ టు 10th మేడం? నర్సరీ టు 10th. నర్సరీ టు 10th. ఓకే, హౌ మెనీ బ్యాచెస్ 10th? సిబిఎస్ఈగా అయితే ఆల్మోస్ట్ 5 years అయిపోయిందండి కంప్లీటెడ్ సిబిఎస్ఈగా. ఓకే, ఫర్దర్ గా ఇంకా స్కూల్ అట్మాస్ఫియర్ గురించి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ లో చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ కూడా అంత ప్రాపర్ గా ఉండదు, కానీ ఇక్కడ మాత్రం ఎడ్యుకేషన్ అన్ని విధాలుగా కూడా సంబంధిత దానికి కూడా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీస్ అండ్ అన్ని విధాలుగా కూడా సెటప్ ఉంది. అయినా కూడా అడ్మిషన్స్ ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయని వింటున్నాము, దాన్ని ఎలా చూడొచ్చు? సో సార్ యాక్చువల్గా లైక్ మేము ఇండివిజువల్ గా స్పెషల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తాం సార్. సో తక్కువ ఉన్నా కానీ సో వి ఫోకస్ ఆన్ ఎవ్రీ చైల్డ్ సార్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వి ఐ మీన్ ప్రెసెంట్లీ వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, లాస్ట్ 10th లో పర్సెంటేజ్ ఎంత ఉందండి? 100% సార్, 100% రిజల్ట్. ఓకే, సో స్కూల్ గురించి ఇంకా ఏం చెప్తారు మీరు? సో వీ హ్యావ్ ఐ మీన్ న్యాచురల్ దిస్ థింగ్ సార్. సో అంటే గ్రీనరీ ఉంటుంది, సో స్పేషియస్ ఉంటుంది. సో ఈవెన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆల్సో దే కెన్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.